దేని గురించి మాట్లాడాలా అనే దాని గురించి ముందు దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు ఇదిగో ఈ విషయం గురించి నీవు నా బిడ్డలకి చెప్పు అన్న తర్వాత నేను ఆ వాక్యాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటాను. ఇది క్రమంగా జరుగుతున్నటువంటి మరి ప్రతి వారం కూడా జరుగుతున్న క్రమం. ప్రియులారా గమనించండి, మీరు ఆశ్చర్యపోయే విషయం, ఈ వారం దేవుడు నాకు ఏం చెప్పలేదు. స్తోత్రం చెప్పినట్టు ఎందుకని చెప్పలేదు? నేను ఆశ్చర్యపోయాను. రాత్రి యాక్చువల్లీ ఇప్పుడు నాకు సెకండ్ డ్యూటీ ఉంటుంది. 2 గంటల నుంచి రాత్రి 12 వరకు ఉంటున్నాను. అయితే ఒక 2-3 గంటలు లేదా 4 గంటలు పని చేస్తాను, తర్వాత ఫ్రీ దొరుకుతుంది నాకు ఇప్పుడైతే. అంటే నేను ఇప్పుడు మళ్ళీ బైబిల్ చదువుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి కళ్ళు తెరుచుకొని ఇవన్నీ నాకు అవకాశం ఉంటుంది. నేను రాత్రి కూడా అడిగాను, ప్రభువా ఈ వారం అంతా అడిగినాను, ఏం చెప్పలేదు నాకు. మరి ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు, ఏంటి ప్రభు అంటే మౌనంగా ఉన్నాడు ప్రభు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఏం చెప్పడానికి ఏమి లేదు. ఈ ప్రజలు, ఈ జనాభా, నేను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఈ పిల్లలు, ఇంతకుముందు మనము కీర్తనలో మనం చదువుకున్నాం కదండి, పితరుల వలె కాక మనమంతా కూడా పితరుల వలె ఆయన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాము, మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నాము, బైబిల్ని అశ్రద్ధ చేస్తున్నాము, ప్రార్థనను అశ్రద్ధ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడం అసాధ్యం. నేను మరి చెప్పాలంటే ముందు సంఘములో ఉండే ప్రతి ఒక్కరు, సంఘం అంటే నేను ఒక్కనే కాదు, నేను పాస్టర్మ కాదు. సంఘం అంటే మనందరం అన్నమాట. మరి మనందరిలో కూడా ఉత్సాహము, ఆ చురుకుతనం అనేది కనపడడం లేదు. అందరూ చల్లారిపోయినట్టుగా ఉంటూ ఉన్నారు జనాలంతా కూడా. ఇప్పుడు రాష్ట్రము కూడా ఒక కళ చెప్పింది. రాత్రి నాకు కూడా ఒక కళ వచ్చింది. అదేం తెలుసా, నాతో చాలా మంచిగా ఉన్నాడు ఒక వ్యక్తి. నేను చూడు, దానికి చాలా ఆశ్చర్యపడుతున్నాను నేను. ఒక వ్యక్తి నాతో చాలా మంచిగా ఉన్నాడు. అతను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అతను ఏం చేస్తున్నాడంటే నాకు కటింగ్ చేస్తున్నాడు, షవరం చేస్తున్నాడు, బై కటింగ్ చేస్తున్నాడు. ఈయనేంటి నాకు కటింగ్ చేయడం ఏంటి, గుడ్డ వేసి మరి కటింగ్ చేస్తున్నాడు. నాకు కటింగ్ చేస్తూ నేను గమనిస్తున్నాను, కింద చూడండి ఇంత పెద్ద సూది, మీకు సూది తెలుసు కదండి, ఇంత పెద్ద సూది కింద గుచ్చేశాడు నాకు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లోతుకి వెళ్ళిపోయింది. అది నాకేమీ ఆ నొప్పి లేదు, ఏం లేదండి. తర్వాత నేను చూస్తే ఏంది ఇక్కడ చురుక్కంటుందని దాన్ని తీశాను. తీస్తే ఎంత ఒడుగు ఉంది, దాన్ని తీశాను. తర్వాత మళ్ళీ చూస్తే అతను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. వెంటనే అక్కడి నుంచి బయటికి పారిపోయిన తర్వాత అతను లేదు నీకు మేలు చేస్తున్నానని అతను నన్ను మభ్య పెడుతూ ఉన్నాడు. నా ప్రియ సోదరుడా గమనించండి, చర్చిలో ఉంటూనే ఉన్నారు. మరి పాస్టర్ అమ్మకి నాకు ఒకే విధంగా దేవుడు చూపించాడు. ఇక్కడే ఉంటున్నాడు, చాలా మంచిగా ఉంటున్నారు, మనతో బాగానే ఉంటున్నారు, మనకు స్నేహంగానే ఉంటున్నారు అని చేస్తూనే సాతాను క్రియలు జరుగుతూ ఉన్నాయి బ్యాక్ సైడ్. హల్లెలూయా. పోయిన వారము మీరు గమనించుంటారు, కొంచెం నాకు జలుబుగా ఉండింది. ఆ జలుబుగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే నేను పక్క రోజు ఏం చేశాను తెలుసా, సాటర్డే ఫుల్గా జలుబుతో పడిపోయాను. అప్పుడు ఆలోచన చేశాను, ప్రభువా ఎంతో మంది ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, జబ్బులతో బాధపడుతున్నారు, ఈ కరోనాని భయపడిపోతున్నారు. మరి ప్రభువా నీ చిత్తం అయితే తీసుకెళ్ళిపో, నాకేం ఇబ్బంది ఏం లేదు, నీ చిత్తం అయితే తీసుకెళ్ళు, కానీ నీ సేవ నేను ఇంకా చేయాలని ఆశ, నీ సేవ ఇంకా చేయాలని ఆశ.
చివరి వరకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు, ఇందాక పాడుకున్నాం కదండి, నా ప్రాణం ఉన్నంత వరకు అని. అలాగే నా ప్రాణం ఉన్నంత వరకు నీ సేవలో ఉండాలి, నీ సేవలో నేను పాలు పోగొస్తుడిగా నా వంతు నేను మరి సువార్తను ప్రకటించేదానికి నన్ను సజీవ లెక్కలో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు అది మామూలు జలుబేనండి. మామూలు జలుబైనా కూడా కొంచెం ఆందోళన ఉంటుంది ఈ టైంలలో. మామూలు జలుబుతోనే ఒక రోజు 2 రోజుల్లో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. సాక్ష్యం దేవుని యొక్క ప్రార్థన వల్ల ప్రార్థన చేశాం. పాస్టర్లు కూడా నాకు ప్రార్థన చేసింది. మీరు అనుకోవచ్చు, దేవుడు బైబిల్లో రాయబడింది, 2 వ్యక్తులు వారు ఒకరు బలహీన పడితే ఇంకొకరికి ప్రార్థన చేయాలన్నమాట. ఆ విధంగా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మేము ఒకరొకరు బాగలేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. నాకు బాగలేకపోయినా నేను ప్రార్థన చేస్తాను, స్వస్థత పొందుతూ ఉంటుంది. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటలు మనము శ్రేష్టమైన మాటలు వినడానికే కదండి ఇక్కడికి వస్తున్నాము. ఈ మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుని యొక్క మాటలు, శ్రేష్టమైన మాటలు వింటున్నాం. ఎవరికైనా బాధకరంగా ఉన్న వాక్యాన్ని వినడము అని చెప్పాలి అందరు కూడా. మీరు ఉన్న నలుగురే ఉన్నారు ఇక్కడ, ఉన్న నలుగురు 5 మంది ఉన్నారు, లేదు 10 మంది ఉన్నారు అనుకుందాము. మన కుర్చీలు ఖాళీ ఉన్నా 100 మంది ఉన్నట్టే. ఎందుకంటే అక్కడ దేవదూతలు కూర్చొని ఉంటాయని మనం నమ్ముతాం. కాబట్టి ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మరి మీరు మీలో ఉన్న అభిప్రాయం, వాక్యము వినడం అనేది, వాక్యం అనేది చెప్పడం అనేది మీకు ఏమన్నా బోర్ కొడుతుందా? నేను కొంతమంది బయట అపోహలు తీసుకెళ్ళి నాకు పాస్టర్ అన్నట్లుగా ఆ వాక్యాన్ని ఎంతసేపు చెప్తాడండి ఆయన. మనం 1 గంట కూడా చెప్పము, 40 నిమిషాలు, అర్ధ గంట కంటే ఎక్కువ చెప్పము, అర్ధ గంట లేదా 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్పము. ఎక్కడైనా కూడా ప్రపంచంలో వాక్యం అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది. 40 నిమిషాలు ఉంటుంది, లేదంటే ఒక 1 అవర్. పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉండి మాట్లాడాలని బిడ్డలతో అన్నప్పుడు ఆ సమయంలో 1 గంట పెరుగుతుందేమో కానీ, అంటే 1 గంట టైం అవుతుందేమో కానీ 40 నిమిషాలు 50 నిమిషాల కంటే ఎక్కువ కూడా పెరగదు. మరి దాన్ని చాలా మంది బయటకు వెళ్ళి, అంటే వీళ్ళు చాలా విఐపీలు అనమాట, అంబానీ తర్వాత ఉంటారు చూసారా, అంబానీతో ఉంటారే, అలాంటి వాళ్ళకి టైం ఉండదు కదా. టైం ఉండదు కాబట్టి వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది వాక్యము. అందుకని ఈ వారం అనుకున్నా నేను, అసలు వాక్యానికంటే కూడా ముందు మన ప్రజలతో, మన బిడ్డలతో మాట్లాడాల్సింది మంచి చెడ్డలు. హల్లెలూయా. మంచి చెడ్డలు చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మంచి చెడ్డలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పోటీ పెట్టుకుంటుంటారు, ఫలానా చర్చిలో ఇలా అండి, ఫలానా చర్చిలో అలా ఉంటుందండి, మీరు ఎందుకు అలా ఉండరండి అని అంటారు. అసలు మన దర్శనం వేరు ఉంటుంది, మన విజన్ వేరే ఉంటుంది. ఏమంటే మీకు ఒక దర్శనం ఉంటుంది, మీకు ఒక దర్శనం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఉంటుంది. ఆ దర్శనం ఏంటి? ఈరోజు నేను ఇదిగో ఈ విధంగా నేను ముందుకు వెళితే ఈ గోల్ నేను చేరుకోగలుగుతాను, ఈ చివరికి నేను పోగలుగుతానని ఒక దర్శనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా మంది ఒక గోల్ పెట్టుకుంటారు, ఇదిగో ఇంత డబ్బు నేను సంపాదించాలి, ఈ దేశంలో డబ్బులు రాబట్టుకోవాలి అని కొంతమంది సేవ చేస్తూ ఉంటారు సేవకులు. అలాంటి వారు ఏం చేస్తారంటే టయాన్ని కాదు వాడు పాటించేది, మనుషుల యొక్క నాడి పట్టుకుంటారు. ఓకే, నీ నాడి ఎలా ఉంది, నీ నాడి ఓకే, నువ్వు 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు కదా, అందుకని చెప్పి నీ టైం చూసుకుంటాడు. నీ టైం ఎప్పుడు వస్తావు? ఓకే, మొదట్లోనే వస్తావా? మొదట్లోనే కానుకలు పెట్టేస్తాం. కానుకలు పెట్టేస్తే గబగబా వచ్చి కానుకలు వేసేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మనకు రావాల్సింది వచ్చేసింది, మనకు కానుకలు వచ్చేసి చాలు. మనకు ఇంకా వాళ్ళు బాగోగులు మనకు అవసరం లేదు, మంచి చెడ్డలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మీ యొక్క మంచి చెడ్డ నేను చూస్తున్నాను కాబట్టి ఒక సేవకుడుగా, ఒక సంఘ కాపరిగా మీ మంచి చెడ్డలు చూస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరు మేలు కోరుతూ మంచి మాటలు, మంచి వాక్యాలు, దేవుని మాటలు చెప్తూ ఉన్నాం. బైబిల్లో నుంచి మాటలు చెప్తున్నాం. అవి కొంతమందికి సాతాను బిడ్డలకి వ్యతిరేకం. అవి ఏమంటారండి? సాతాను బిడ్డలకి అవన్నీ కూడా వ్యతిరేకం. ఆ మంచి మాటలు వినరు. ఎందుకంటే తెల్లవార్దులు మేలుకుంటారండి. ఇప్పుడు తెల్లవార్దులు మేలుకున్నాం అనుకో, పొద్దున్న లేస్తే మనకు ఏమైనా వాక్యం ఎక్కుతుందండి? నిద్ర వస్తుంది కానీ వాక్యం ఎక్కుతుందా? తూగుతూ ఉంటాం, చర్చిలో కూడా తూగుతూ ఉంటాం, కానీ మనకు వాక్యము వెక్కదు. అంటే మనము ఇక్కడికి వచ్చినప్పుడు సిద్ధపడి రావాలి, వాక్యానికి సిద్ధపడి రావాలి, సిద్ధ మనసు కలిగి రావాలి. సిద్ధ మనసు లేకపోతే మనము వాక్యము విని కూడా దండగే.
ఏమంటారు? హల్లెలూయా. చాలాసార్లు నేను ఈ వాక్యం గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. అసలు కొంతమంది సేవకులైతే అసలు వాళ్ళు ఏంటంటే వాక్యము చెప్పకుండా, వాక్యము వినకుండా, వాక్యాన్ని ధ్యానం చేయకుండా అసలు భోజనం కూడా చేయరంట. అలాంటి వాళ్ళు చాలా మందిని నేను చూశాను. అలాంటివి విన్నాను, నేను చాలా విన్నాను. అంటే ఎంత చూసారు కదా సార్, ఎంత మంది ఉన్నారు అలాంటి సేవకులు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ చూడండి. నేను ఈరోజు దేవుడిని అడిగితే నాకేం చెప్పలేదండి. ఈరోజు నీ బిడ్డలకు మంచి మాటలు చెప్పంటున్నాడు, మంచి మాటలే చెప్పాలనుకుంటున్నాను. వాక్యం బోరు కొడుతుంది కదా. ఒకసారి మరి యేసన్న గారు ఆయన పోతూ ఉన్నప్పుడు కొంచెం అలసట వచ్చి ఒక రిక్షాలో కూర్చున్నాడంటండి. ఈ విషయం చూడండి చాలా జాగ్రత్తగా. ఆ రిక్షాలో కూర్చుంటే, ఆ రిక్షాలో కూర్చున్న తర్వాత ఆ రిక్షాతో వచ్చాడు, ఏమయ్యా పొద్దున్నే బోని కూడా కాలేదు, నువ్వు ఈ రిక్షాలో కూర్చున్నావు, దిగా అన్నాడు. పెద్ద ఆయన కదా, ముసలాయన, వచ్చి బాగా వయసులో ఉండే అతను. దిగో, నువ్వు దిగు, లే అని నన్ను అసభ్యకంగా మాట్లాడబాకు. ఎందుకంటే ఇది అద్దెది కాబట్టి, అద్దెకి ఇవ్వబడిన రాసింది కదా, మరి అద్దెది కదా. నేను కూర్చున్న కాలంటే నీకు 2 రూపాయలు డబ్బులు ఇస్తా, నీకు ఎంత ఇస్తా, 2 రూపాయలు డబ్బులు ఇస్తా, కానీ నన్ను దిగమని అనొద్దు అన్నాడు. సరే 2 రూపాయలు ఇచ్చి అతనికి ఏం కానీ అతను ఏం చేశాడంటే, ఆ రిక్షా అతను శుభ్రంగా 2 రూపాయలు తీసుకొని అన్నిటి కదా అక్కడ ఎప్పుడు ఆయన తోలనటువంటి అమౌంట్ అతనికి వచ్చింది. ఎంతంటే 86 రూపాయలు వచ్చిందండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. 86 రూపాయలు వచ్చిన దానికి ఆ రోజు ఆశ్చర్యపోయాడు. ఆయన నేను గదురుకున్నాను, తిట్టాను ఆయన్ని. ఆయన ఒక్కసారి ఎక్కి దిగంగానే నాకు ఎంత అదృష్టం కలిగిందండి అని చెప్పేసి అనుకోని అతను చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి ఏమైందంటే, ఆ రోజే గవర్నమెంట్ వారు ఏదో ఒక స్కీమ్ పెట్టారనమాట. రిక్షా వాళ్ళందరూ కూడా గవర్నమెంటే రిక్షాలు అందిస్తారని చెప్పేసి ఒక స్కీమ్ వచ్చిందంట. ఆ రోజే అది కూడా వెంటనే అతనికి ఒక మంచి రిక్షా దొరికింది. గవర్నమెంట్ వారు రిక్షా ఇచ్చారు. ఇంకా అతనికి సంతోషం కాదు. అతను ఎవరో పట్టుకోవాలి, అతను ఎవరో తెలుసుకోవాలి. ఎక్కడైతే ఎక్కాడో అక్కడ అడిగితే విచారిస్తే ఆయన ఒక సేవకుడు అండి, ఆయన ఒక సేవకుడు అని చెప్పారు. వెంటనే ఆయన్ని వెతుకుతూ ఉన్నాడు, చాలా రోజులుగా ఎతుకుతున్నాడు. ఇంచుమించు 3 నెలలు అయిపోయిందండి. 3 నెలల తర్వాత ఆ బస్ స్టాండ్ లో కనిపించాడు ఒకసారి. ఈ బస్ స్టాండ్ లో కనిపించగానే వెంటనే పోయి సూట్ కేసు పట్టుకున్నాడంట. ఎవరైనా సూట్ కేసు పట్టుకు వెళ్ళిపోతున్నా, ఎవరు నువ్వు అని పట్టుకున్నాడు. వెంటనే అది రండి, లేదు నా రిక్షాలో మీరు ఎక్కాలండి అని అంటాడు. నీ రిక్షాలో ఎందుకు ఎక్కాలా, నాకు బోల్డ్ రిక్షాలు ఉండే, నేను రిక్షాలో ఏదో ఒక రిక్షాలు ఎక్కుతాను కదా, నీ రిక్షాలో ఎందుకు ఎక్కాలంటే, లేదండి అయ్యగారు మీరు నా రిక్షాలోనే ఎక్కాలని పట్టుకొని సూట్ కేసు ఎత్తుకోబోతున్నాడు అంటాడు. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆలోచన చేసి ఇతనికి అప్పుడు యేసన్న గారికి గుర్తుకొచ్చింది. ఎక్కడో చూసినట్టున్నాను ఈ వ్యక్తిని. వాదించిన వాళ్ళు మనతో గర్వంగా మాట్లాడేవాళ్ళు బాగా గుర్తుండిపోతారు. గాయం చేసిన వాళ్ళు ఇంకా బాగా గుర్తుండిపోతారు. ఆ రోజు గర్వంగా మాట్లాడాడు కదా, నా రిక్షా ఎందుకు ఎక్కావు అన్నాడు కదా. వెంటనే గుర్తు ఓకే అలానే అతను కదా అవుతుంది అనుకొని, ఇదిగో నాది ఒక కండిషన్ అని అంటాడు. ఏంటి కండిషన్ అంటే, నా రిక్షాలో నువ్వు ఎక్కాలంటే నువ్వే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు నువ్వు తిరిగి నాకు 10 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు రిక్షా అతను అంటున్నాడు, నీకు 10 కాదు అయ్యగారు, నీకు 20 రూపాయలు ఇస్తాను, నా రిక్షా ఎక్కువ 20 రూపాయలు ఇస్తా, నా రిక్షానే ఎక్కువన్నాడంట. తర్వాత రిక్షా ఎక్కిన తర్వాత దారిలో పోతూ మాట్లాడుకున్నారు. ఇంకా ఒక సేవకుడికి ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే, ఒక ఆత్మ దొరికినప్పుడు ఆ ఆత్మను పట్టుకోవాలి, ఏదో ఒక విధంగా పట్టుకోవాలి. ఇదిగో నీ రిక్షాలో ఎక్కినందుకే నీకు 86 రూపాయలు ఒక రోజులోనే, తర్వాత నీకు రిక్షా కూడా సొంతగా వచ్చింది. మరి ఇంత ఆశీర్వాదం నీకు వచ్చింది కదా, అసలు యేసయ్య నీ రిక్షాలు ఎక్కితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీ రిక్షాలు ఎక్కితే ఎలా ఉంటది, నీకు ఎంత ఆశీర్వాదం ఉంటది అని అడిగినది. యేసయ్య కూడా రిక్షాలు ఎక్కుతాడా, ఆయన కూడా దేవుడు కూడా రిక్షాలు ఎక్కుతాడా, ఆయనకి దేవుడు అని తెలుసు, యేసయ్య కూడా ఒక దేవుడు అని తెలుసు అంతే. యేసయ్య కూడా రిక్షాలు ఎక్కుతాడంటే ఎందుకు ఎక్కుతాడు. దారిలో పోతా ఒక్క నిమిషము చెట్టు కింద పోయి ఇద్దరు పోయి, ఇటు కాదు కొద్దిసేపు నీతో మాట్లాడాలరా అని చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చోగానే ఇంకా ఆయనకి నోరు పీకుతా ఉంది. ఎవరికి? రిక్షా వాళ్ళకి.
నోరు పీకుతా ఉంది. ఇంకా అయ్యో ఒక్క నిమిషం ఏంటి టైం అన్నాకన్నాడు. ఒక్క నిమిషం టైం ఇవ్వమన్నాడు. ఏంటికి దేనికి ఆ టైం అంటే, ఒక నిమిషం నేను నీకు చెప్తాను తర్వాత అని ఆ చెట్టు చాటుకి వెళ్ళిపోయి ఆయన గబగబ ఆ డబ్బు కొడుతూ ఉన్నాడు పోయి. అప్పుడు రాగానే అప్పుడు అంటున్నాడు ఏసన్న గారు అంటున్నారు, ఇదిగో నీ రిక్షాలో ఏసో ఎక్కాలా వద్దా చెప్పు. ఎక్కాలా, ఖచ్చితంగా ఎక్కాలా దాంట్లో. అయితే ఏం చేయాలా, ఇదిగో నువ్వు చేస్తున్నావే ఈ పని, ఆ డమ్ము కొట్టడం, చుట్ట పీకడం, ఇలాంటివన్నీ పొగ తాగడం, అలాంటివన్నీ దేవుడికి ఆ ఏసైకి ఇష్టం లేదు. అవి తీసేసానంటే ఖచ్చితంగా ఏసై ఎక్కుతాడు అంటే వెంటనే ఎక్కుతాడంటారా నిజంగా? ఎక్కుతాడు. తీసి పడేసాడు. మళ్ళీ అప్పుడు ఈ డౌట్ వచ్చింది, ఇది ఒకటే ఉందా ఇంకేమైనా డౌట్ ఉన్నాయా అని. ఏమయ్యా నీకేమన్నా మందు అలవాటు ఉందా అని అడిగాడంటే ఏసన్న గారు అడగగానే అతనుండి అప్పుడప్పుడు తాగుతానయ్యా అంటే, అప్పుడప్పుడు తాగుతాను. పండగలు వచ్చినాయి అనుకోండి, ఏదన్నా బర్త్డేలు అలాంటి ఏదైనా అకేషన్స్ వచ్చినాయి అనుకో, రోజంతా తాగుతాడంట. పండగలో ఏదన్నా వచ్చినప్పుడు రోజంతా తాగుతాడంట. ఇదిగో ఈ దరిద్రపు అలవాట్లన్నీ కూడా నువ్వు పోగొట్టుకోననుకో, ఏసై ఖచ్చితంగా నీ విషయాలు ఎక్కుతాడని చెప్పేసి చెప్పగానే మూడు ఒకసారి అన్నారు, ఒకసారి తర్వాత అనగానే ఇప్పుడు ఆయన ఓకే అన్నిటికీ ఇంకా ఏమేమి దరిద్రపు అలవాట్లు ఉన్నాయో అవన్నీ నాకు చెప్పు అని చెప్పేసి ఒకసారి చెప్పగానే ఆ లిస్ట్ అంతా చెప్పాడు. ఆ లిస్ట్ అంతా చెప్పగానే ఆ లిస్ట్ అంతా నువ్వు కానీ తీసివేస్తే యేసుని రిక్షాలో ఎక్కుతాడు అనగానే నిజంగా ఎత్తాడంటే 2-3 సార్లు అడిగితే ఎత్తాడయ్యా అంటే వెంటనే అయితే యేసయ్యే నా బండిలో ఎక్కుతాడంటే అన్ని వదిలేస్తాను ఇప్పుడే అని చెప్పేసి మొత్తం వదిలేసి ఆ వ్యక్తి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నట్టు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనము ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధత అనేది మనము కాపాడుకోవాలి. ప్రతి మనిషి కూడా పరిశుద్ధత గురించి మనము ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను పరిశుద్ధునిగా ఉండాలంటే నాకెవరో ప్రోత్సహించో లేకపోతే ఎవరో చెప్తే కాదు. ఒకవేళ నేను ఎవరైనా బలవంతం పెట్టో లేకపోతే అట్టు వెళ్ళాను అనుకో, అప్పుడు నేనేమవుతానంటే బలహీనుని. నేను అంతే కదండి, నేను బలహీనుడిని. అతని వల్ల, ఆమె వల్ల, వీరి వల్ల, దీని వల్ల నేను పరిశుద్ధత కోల్పోయాను అని అంటే నేను బలహీనుడిని. అంటే బలహీనత మనలో ఉండకూడదు. బలహీనపరిచేది ఎవరంటే సాతాను, బలపరిచేది ఎవరంటే దేవుడు. దేవుడితో మనం ఉన్నప్పుడు మనం బలవంతులుగా ఉంటాము. బలహీనులుగా ఉన్నామంటే ఖచ్చితంగా మనము సాతాను సంబంధులమై ఉంటాము. ఉదాహరణకి నేను ఒక అన్యుడితో సహవాసం చేశాను అనుకుందాం, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఒక అన్యుడితో సహవాసం చేశాను అనుకోండి. ఇప్పుడు భయ్య లేడు ఇక్కడ ఉంటాడు, అతనితో నేను సహవాసం చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి అయితే సహవాసం చేస్తున్నాను. అన్యుడు, అతడు చాలా అన్యుడు. కానీ నాకు కొన్ని అనిపించినప్పుడు ఎప్పుడైనా ఒకవేళ అతని వల్ల నేనేమైనా కోల్పోతున్నానా, బైబిల్ చదవడంలో కానీ, ప్రార్థన చేసుకోవడంలో కానీ, లేకపోతే నా దేవుణ్ణి మర్చిపోవడంలో కానీ ఇంకేదైనా కోల్పోతున్నానంటే వెంటనే నేను చేయాలంటే దాన్ని పక్కకు పెట్టేయాలి. ఆ సహవాసాన్ని ఏం చేయాలి, వెంటనే పక్కకు పెట్టేయాలి. అలా నాకు డిస్టర్బెన్స్ లేదు అనుకున్నప్పుడు ఆ సహవాసం చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనము ఎవరితోనైనా సహవాసం చేసినప్పుడు 6 నెలల లోపలంట వారు వీరైపోతారంట, వీరు వారైపోతారంట. హల్లెలూయా. వీరు వారవడం అంటే ఏంటి? ఒకవేళ మనకేమైనా దరిద్రపు అలవాట్లు ఉంటే అవన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి. వాళ్ళకి ఏదన్నా మంచి అలవాట్లు మనకుంటే అవి మనకు వస్తాయి. అంటే నీకు ఏది వస్తుందో తెలియదు మనకు. హల్లెలూయా. 6 నెలల తర్వాత కానీ తెలియదు. మంచివాడికి అయిపోతావో లేకపోతే వాడి నువ్వు తీసుకుంటావో నువ్వు వాడి తీసుకుంటావో అర్థం కాదనమాట. 6 నెలల తర్వాత ఆ విషయం తెలుస్తుంది. యేసన్న గారి గురించి ఈరోజు కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకసారి ఏం చేశాడంటే ఆయన బస్ స్టాప్ దగ్గర నిలబడుకోనన్నాడు. నిలబడుకోనుండి బస్సు వచ్చిందండి. అందరూ బస్సు రాగానే జనాలు ఎక్కుతూ ఉన్నారు. ఎలా ఎక్కుతున్నారంటే తోపుడుగా ఒకరి మీద ఒకరు గబగబా, ఎందుకంటే సీట్లు ఉండవేమో, గబగబా ఎక్కేస్తున్నారు. యేసన్న గారు చూశారు, వచ్చి చూసి అప్పుడు వెంటనే
ఈ తోపుల్లో మనం వద్దని చెప్పేసి పోయి కూర్చుంటున్నాడు. బస్సు వస్తుంది, ఆయన ఎక్కలేకపోతున్నాడు, పక్కన కూర్చుంటున్నాడు. బస్సు వస్తుంది, అందరూ తోసుకుంటున్నారు, ఎక్కుతున్నారు, ఈయనేమో పక్కన పోయి కూర్చుంటున్నాడు. అక్కడ కూరగాయలు చిన్న కింద పెట్టుకొని కూరగాయలు అమ్ముకునేమో ఒక ఆమె చూసింది. చూసి దగ్గరకు వచ్చి, ఏమయ్యా దేవుని పెట్టవా అన్నట్టు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను దేవుని పెట్టను అని నేనేమన్నా బోర్డు వేసుకోలేదు, తెల్ల బట్టలు వేసుకోలేదు, చేతిలో బైబిల్ పట్టుకోలేదు, ఎవరికి ఆడ వాక్యం చెప్పలేదు, ఏమీ చేయలేదు. నేను దేవుని పెట్టను అని ఎలా నీకు తెలిసింది అని ఆమెను అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ఆమె ఆలోచన చేసి, ఇదిగో ఇందాకటి నుంచి చూస్తున్నా, ఒక అర్ధగంట నుంచి నిన్నే చూస్తున్నా. బస్సు వస్తుంది, జనాలు ఎక్కుతున్నారు, నువ్వేమో పక్కకు వచ్చి కూర్చుంటున్నావు. జనాలేమో ఎక్కుతున్నారు, నువ్వేమో పక్కన వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు దేవుని బిడ్డమని నాకు బాగా తెలిసిపోయిందిలే అన్నట్టు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డ అని ఎలా తెలిసిందంటే మన క్రియలను బట్టి తెలిసింది. హల్లెలూయా. పరిశుద్ధత మనం కాపాడుకోవాలంటే, మనము దేవుని బిడ్డగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మన క్రియల్లోనే చూపించాలి. ఇది పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. తీసుకుని తీద్దాము ఒక రెఫరెన్స్, ద్వితీయోపదేశకాండము లేవికాండము 11:44 వచనం చూద్దాం. లేవికాండము 11వ అధ్యాయము ఒక వచనం తీసుకుందాం. 11వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు, కొనపరచుకోకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, నేను పరిశుద్ధుడను. దేవుడు ఎలాంటి వాడండి? ఆయన పరిశుద్ధుడు. కనీసం మనము దేవునిలో ఉండడానికి ప్రయత్నాలైనా చేయాలి, ప్రయత్నమైనా చేయాలి. కనీసము మనం అంతటోలం కానవసరం లేదు, అంతటోలం కాలేము కూడా. ఎందుకంటే యేసు ప్రభు అంత పరిశుద్ధత మనలో లేకపోయినా కనీసము మనము పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఎలా చేయాలి పరిశుద్ధులుగా ఉండడానికి అంటే, ఇందాక యేసన్న గారు వాళ్ళు ఎవరో తెలియని ఆమె చూడంగానే ఇతను యేసు ప్రభు బిడ్డ అని తెలుసుకునింది ఆమె. అంటే యేసు ప్రభు బిడ్డలు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు, మంచిగా ఉంటారు, మంచి నడవడిక ఉంటది, మంచి క్రియలు ఉంటాయి, మంచి పనులు చేస్తూ ఉంటారు, పాపము లేని వారిగా ఉంటారు, పాపము జోలికి పోరు వాళ్ళు అని ఒక ముద్ర లాంటిది యేసు క్రీస్తు యొక్క బిడ్డలకు ఉంటది. కాబట్టి అందుకే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఇక్కడ వాక్యం మనతో చెప్తూ ఉందండి. ఇప్పుడు మనం చాలాసార్లు గమనించినట్లయితే, హల్లెలూయా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. లోతు అనే వ్యక్తి ఉన్నాడండి. లోతు అనే వ్యక్తి మరి అబ్రహాముతో కూడా ఉన్నప్పుడు ఆస్తి ఇద్దరికి బాగా ఉన్నింది. ఎంత పెద్ద ఆస్తి ఉన్నింది. ఇద్దరికి ఆస్తి ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళ యొక్క పని వాళ్ళకి ఆయన యొక్క పని వాళ్ళకి ఇద్దరికి గొడవ జరిగింది. గొడవ జరగగానే అప్పుడు ఈ గొడవ ఇంకా పెద్దదైపోయి గందరగోళం కాకముందే ఒక ఆప్షన్ ఇచ్చాడు ఎవరికి? లోతుకి. అయ్యా, నువ్వు ముందు వెన్నుకో, ఏ ప్రాంతానికి వెళ్తావో, నువ్వు తూర్పుకి వెళ్ళావనుకో నేను పడమర వెళ్తాను, నువ్వు కానీ దక్షిణం వెళ్ళావనుకో నేను ఉత్తరం వెళ్తాను. ఈ విధంగా వాళ్ళు ఒక మాట అనుకొని ముందు అవకాశం ఎవరికి ఇచ్చారంటే లోతుకు ఇచ్చాడు. ఎవరు? అబ్రహాము. అప్పుడు ఏం చేశాడంటే లోతు ఇట్లా చూశాడు. హల్లెలూయా. చూస్తే ఏం కనపడింది? దానికి పచ్చగా ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం కనపడింది. అప్పటికి ఆ ప్రాంతం కనపడగానే
ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అదే సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, లోతు వెళ్ళిపోయాడు. ఆలోచించేద్దాం మనము. ఇప్పుడు ప్రాంతము చూసుకున్నాడు. ఇప్పుడు మనకు పబ్ ఉంది. పబ్లో ఎట్లుంటాయి? చాలా వెళ్ళారు పబ్లోకి అసలు ఎంటర్ అయ్యారా? హల్లెలూయా. వెళ్ళావా? ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది? లైటింగ్, హడావడ్లు, గందరగోళము. నేను అన్నిటిగా ఉన్నప్పుడు సినిమాలలోనూ వాటిల్లో ఇట్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. అన్నిటిగా ఉన్నప్పుడు అయితే వాటిల్లో భయంకరమైనటువంటి డెకరేషను, కంటికి ఇంపుగా ఉండే విధంగా, సొంపుగా ఉండే విధంగా, ఆకర్షణకరంగా వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకంటే మనుషులు రావడానికి. అదే విధంగా ఆ సొదొమ గొమొర్రా మనం చూసినట్లయితే చాలా ఇంపుగా, చాలా ఆకర్షణకరంగా కనపడింది. కనపడంగానే లోతు ఏం చేశాడంటే అది వెన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం ఏంటంటే శపించబడినటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతము సొదొమ గొమొర్రా అనే ప్రాంతము శపించబడినటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతానికి ఈయన ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి 2 కూతుర్లండి. ఆ 2 కూతుర్లకి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ ప్రాంతంలోనే పెళ్లి చేయాలనుకున్నాడు. ఒక సెట్ అయిపోయారు కానీ పెళ్లి కాలేదు ఇంకా. ఈ లోపల దేవునికి ఉగ్రత వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ దేశం మీద ఉగ్రత అంటే పాపము పండిపోయింది. ఎవరికైనా కూడా, ఎక్కడైనా కూడా, దేశం కావచ్చు, నువ్వు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, పాపము పండిపోయినప్పుడు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం సార్. హల్లెలూయా. ఆ దేశాన్నే తీసుకుపోవాలనుకున్నాడు దేవుడు. అంతే. సొదొమ గొమొర్రా 2 కూడా దేశాల, ప్రాంతాలన్నీ కూడా తీసుకెళ్లాలని ఆయన ఆలోచన చెప్పినప్పుడు, అయితే నీతిమంతుడుగా ఉన్నట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. ఎవరు? లోతు. అబ్రహాంతో సాహసం చేశాడు కదండి. అబ్రహాము నీతిమంతుడని బైబిల్ చెప్తుంది కాబట్టి, అబ్రహాముతో నీతిమంతుడు ఈ లోతు సాహసం చేశాడు కాబట్టి ఈయన కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎంచబడినప్పుడు ఏం చేశాడంటే ఈ లోతును ఏం చేశారంటే లోతు ఆ ప్రాంతం ఎన్నుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని మొత్తము తీసేయాలని, ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పటికీ దేవుడు ఆలోచన చేశాడు. ఒక నీతిమంతుడు ఉన్నాడు కదా ఈ దేశంలో, ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు. మరి అతన్ని కాపాడాలి కదా. గమనించండి ప్రియులారా, మనం ఒకవేళ 100 మంది పాపిష్టుల పక్కన మనం ఉన్నా కూడా నువ్వు నీతిమంతురాలుగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను మాత్రమే పక్కకు తీసి వాళ్ళందరూ నాశనం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది దగ్గర నువ్వు ఉన్నప్పటికీ అక్కడ నీ ఒక్కడవే నీతిమంతుడు అయితే నిన్ను మాత్రమే పక్కన. ఉదాహరణకి ఈ దేశం నాశనం అయిపోద్ది అనుకున్నావు. ఉదాహరణకి నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి, నీకేదో ఒకటి ఎమర్జెన్సీ ఇండియాకి పోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఎమర్జెన్సీ వెంటనే నువ్వు బుక్ చేసుకొని, టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోతావు. అప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఆయన చేయాల్సింది ఇక్కడ జరిగిపోద్ది. నువ్వు ఎక్కడ ఉంటావు? అప్పుడు ఇండియాలో ఉంటావు, నువ్వు సేఫ్గా ఉంటావు. ఏదైనా ఒక సంఘటన దేవుడు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా నిన్ను మాత్రమే పక్కకు తీసి మిగతా వాళ్ళని నాశనం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే జరిగింది అక్కడ. ఆ ప్రాంతంలో నీతిమంతుడైనటువంటి లోతును మాత్రమే పక్కకు తీసుకెళ్ళి చేయాలనుకోండి. అయితే ఏం చేశారంటే ఆ లోతు ఎన్నుకున్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కసారి గమనించండి, మనం అనుకుంటాము బార్ షాప్లోకి వెళ్ళామండి, ఒక ఫ్రెండ్స్తో బార్ షాప్లోకి వెళ్ళాము. నేను చాలా నీతిమంతుడిని, నేను అసలు టచ్ కూడా చేయను, తాకను అని చెప్పేసి వాళ్ళతో పాటు బార్ షాప్లోకి పోతే నువ్వు నీతిమంతుడు అవుతావండి. 1 రోజు, 2 రోజులు, 4 రోజులు, 5వ రోజు ఏమవుతావు? ఆటోమేటిక్గా అది నీకు అంటుకుంటుంది. నువ్వు కూడా అవినీతి పరుడు అయిపోతావు, తాగుడుపోతూ అయిపోతావు. కాబట్టి మనం వెన్నుకునే ప్రాంతాన్ని బట్టి కూడా, వెన్నుకునే స్థలాన్ని బట్టి, వెన్నుకునే ఫ్రెండ్స్ని బట్టి, వెన్నుకునే ఒక స్నేహాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రియుల గమనించండి. కాబట్టి నువ్వేం చేయాలి? వెన్నుకునే విధానంలోనే నీకు సగం ఆశీర్వాదం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. అయితే ఇతను ఎన్నుకోవడమే రాంగ్ ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతంలోకి పోయిన తర్వాత మరి ఆ పిల్లలకి, ఆడపిల్లలకి ఏ దుర్బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత
పోయే సమయంలోనే వాళ్ళ భార్య ఏమో వెనక్కు చూడదంటే వెనక్కు చూసి ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందా, ఆమె చనిపోయింది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని అడవిలోకి తీసుకుపోయి అక్కడికి వెళ్ళిపోతే అక్కడేమైపోయారు, వీళ్ళిద్దరేమో ఒక పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు తలంపులు వీళ్ళకు ఉండిపోయి ఏం చేశారంటే తండ్రితోనే పాపం చేశారు. ఇద్దరు శాపం కాదండి, తండ్రితోనే పాపం చేసి సంతానం పొందారు. తండ్రితో పాపం చేసి సంతానం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. అలా ఇక్కడ కూడా కూర్చోండి సార్, ఇక్కడ కూడా కూర్చోండి. ఆ విధంగా మనం చూస్తే అంటే వీళ్ళు శాపాన్ని మోసుకుంటూ వచ్చారు కాబట్టి వెంటనే ఏమైపోయిందంటే వాళ్ళ ఆలోచనలు కూడా శాపపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు అయిపోయినాయి. ఆ పిల్లల యొక్క ఆలోచనలు వెంటనే ఏమైపోయారంటే తండ్రితోనే పాపం చేయడానికి వాళ్ళకి ఆ తలంపులు వచ్చినాయి. ఘోరమండి. అలాంటి తలంపులు మనకు వస్తున్నాయంటే పరిశుద్ధత మనము కాపాడుకోలేకపోవచ్చున్నాం. ఒక్కొక్కసారి స్నేహితుల వల్ల కూడా, మనము ఎన్నుకున్నటువంటి ప్రాంతం వల్ల కూడా, మనం చేసే స్నేహాన్ని బట్టి, మనం పోయే దారిని బట్టి, మన క్రియలను బట్టి కూడా మనము ఆ మార్గాలు తప్పిపోయేవారిగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, నెంబర్ 1 దైవ సేవకుడు. ఆయన ఏలీ గారి గురించి మీరు వినే ఉంటారు. ఏలీ తెలుసండి, బైబిల్ చదువుతుంటారు, అందరు కూడా తెలుసు. ఏలీ గారు తెలుసు కదా. ఏలీ యొక్క కుమారులు కూడా ఇదే పని. ఏలీ ఏమో ఆయన దైవ సేవకుడు, పొద్దున్న లేస్తే ఆయనకి ప్రార్థన 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 ప్రార్థన, బైబిల్ చదవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సావాసం చేయాలి, దేవునితోనే ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితోనే అతనికి ఎప్పుడు దేవుడు 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 అనుకుంటుండే ఆ వ్యక్తి పిల్లల విషయానికి వచ్చేటప్పటికి పిల్లలకు మాత్రం అలాంటిది ఏం చెప్పలేదు. వీళ్ళు మాత్రము పొద్దున్న లేస్తే ఫ్రెండ్షిప్, చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. వీళ్ళకేమో ఈయనేమో దేవుడు దేవుడు అంటే వాళ్ళేమో సాతాను దెయ్యం 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 అని పట్టుకుంటారు. వాళ్ళ పరిశుద్ధత నాకు నేను కాపాడుకుంటున్నాను కానీ పిల్లల గురించి మర్చిపోయాడు పాపం. వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళ పరిశుద్ధతలో పెంచాలి, పరిశుద్ధతలో వాళ్ళు ఉండాలని మర్చిపోయాడు. దైవ సేవకుడే, ఆయన పెద్ద సేవకుడే. ఒక మాట సెలవీయంగానే ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందంటే 3.5 సంవత్సరము వర్షం రాకుండా ఆగిపోయిందా. మళ్ళీ ప్రార్థన చేయగానే మళ్ళీ వర్షము వచ్చింది. అంటే అంత శక్తి కలిగినటువంటి దైవ సేవకుడు ఆయన. వాళ్ళ పిల్లలు మాత్రము జారిపోయారు, పడిపోయారు. ఎందుకని? శాపము మోసుకొని వస్తూ ఉన్నాడు. శాపం మోసుకొని వస్తూ పిల్లలకు వస్తుంది శాపం. మన శాపము పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. అతను చేసినటువంటి పొరపాటు ఏంటంటే సంరక్షణ, సరైన సంరక్షణ. ఇక్కడ కూర్చున్న వారంతా కూడా మాకు ఆత్మీయ పిల్లలు మీరు. హల్లెలూయా. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటూ, నన్ను నేను దిద్దుకుంటూ, నాకు నేను మరి జాగ్రత్త పడుతూ, ఎక్కడ సైతానికి నేను తావీయకుండా, సాతాను ఉచ్చులో పడకుండా, సాతాను యొక్క వలలో పడకుండా, సాతాను యొక్క మార్గంలో పోకుండా, నా క్రియలు కానీ, నా యొక్క మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు నేను సరిచేసుకుంటూ మీకు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మీకు దేవుని మాటలు అవి మనకి ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి ఎందుకు ఇష్టం ఉండదంటే మంచి మార్గము, మంచి మాటలు మనకి ఇష్టమే ఉండదు. ఆ రోజు ఏలియా అదే చేశాడు. చెప్పకుండా ఉండడం వల్ల, చేయకుండా ఉండడం వల్ల ఒక్కసారి పిల్లలంతా కూడా నాశనం అయిపోయినట్టుగా బైబిల్ చెప్తూ ఉందండి. ఇంత శాపాన్ని, ఇంత పాపాన్ని ఎలా ఆయన మూట కట్టుకోగలిగాడు, ఎలా చేసుకోగలిగాడు అని అంటే ఆ ఆలోచన చేస్తే అతను సరి చేసుకుంటూ వచ్చాడు. కానీ తన పిల్లలకు మాత్రం ఏమి చెప్పకుండా ఉండిపోయాడు. పిల్లలను కూడా మన బాధ్యత అండి. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం మన బాధ్యత కాదండి. హల్లెలూయా. మన బాధ్యతే కదా. వాళ్ళు కూడా మన మంచి మార్గంలో పెట్టాలి, మంచి దారిలో తీసుకెళ్ళాలి. అది మన బాధ్యత. మనకు మనము సరి చేసుకుంటూనే మనమేమో పొద్దున్న లేస్తే
తాగుబోతులు తాగుతా ఉంటాము. నేను పోయి పిల్లోడికి పోయి వాడికి ఒక వయసు వచ్చిందండి, 16-20 లోపల వయసు వచ్చింది. వాడిని చెప్తున్నాను, బాబు నువ్వు తాగొద్దు నాయన, నాలాగా నాశనం అయిపోతావు అంటే, నువ్వు మానాలి, ముందు మానకుండా నాశనం అయిపోతావు అంటే సరే. నువ్వు తాగుతూనే మంచంలో కూర్చొని తాగుతూనే ఉంటావు, వాడి ముందే తాగుతుంటావు, పిల్లోడి ముందే నువ్వు చేసే పనులని చేస్తూనే నువ్వు మానరా అంటే మానతాడండి? మా నాన్నే చేస్తున్నాడు, మా నాన్న ఎట్టు చేస్తున్నారు, మా తండ్రి ఎట్టు చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేంటి, ఆయనకి ఏం తప్పు నాకేంటి అని ఆలోచన వస్తాయి పిల్లలకి. కానీ ఏలియా విషయంలో అది లేదు. ఏలియా పర్ఫెక్ట్గా ఉన్నాడు, దేవుని విషయంలో కరెక్ట్గా ఉన్నాడు, ప్రార్థనలోను బైబిల్ చదవడంలోను ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నిటిలో కరెక్ట్గా ఉన్నాడు. కానీ పిల్లలు మాత్రము చెడిపోయారు, పిల్లలు మాత్రము శాపంలో పడిపోయి చచ్చిపోయారు వాళ్ళంతా కూడా. కారణం ఏంటంటే ఇతన్ని చూసుకుంటూ వచ్చాడు, కానీ పిల్లల విషయంలో అశ్రద్ధ చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా అశ్రద్ధ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అక్కడ అతను ఏమైపోయాడంటే పిల్లలు అశ్రద్ధ వల్ల పిల్లలు చనిపోవడము జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాము. అక్కడ ఒక మాట రాయబడింది. ఈ పౌలు ఏం చేసినాడంటే తిమోతికి ఒక పత్రిక రాస్తూ, 2వ పత్రిక, అక్కడ ఒక మాట రాస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం. ఒకసారి మళ్ళీ చదువుతాం, గుర్తు పెట్టుకుంటాం. చూడండి, నీవు యవ్వనేచ్ఛల నుండి అంటే యవ్వన కాలంలో వయసులో ఉన్నప్పుడు కోరికలు బోల్డ్ ఉంటాయండి. ఒక ఆయన అన్నాడంట, యవ్వనస్తులు అనగానే, ఇదిగో నేను కూడా యవ్వనస్తుని తెలుసా అన్నాడంట. ఎవరైనా అంటే 70 ఏళ్ళ ముసలాయన. 70 ఏళ్ళ ముసలాయన నేను యవ్వనస్తుని అన్నాడంటే. నిజమే, ఆయన యవ్వనస్తుడే. ఎందుకు యవ్వనస్తుడు కాడు? 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు ఒక చూసి జొల్లు కరుస్తుంటాడు. మరి యవ్వనస్తుడే కదా ఆయన కూడా, అవునా కాదండి? యవ్వనస్తుడు అంటే ఆయనకు కొన్ని కోరికలు ఉంటాయి, యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ముసలి వాళ్ళు అయిన తర్వాత అవన్నీ చంపుకొని ఒక పెద్దరికాన్ని మెయింటైన్ చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు అంటే 60-70 దాటిన తర్వాత వాళ్ళు పెద్దరికంలో ఉంటారు. ఎవరైనా కనిపించినప్పుడు, ఏమ్మా మనవరాలా, బాగున్నావా, క్షేమంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, కుటుంబం బాగుందా అని మాట్లాడాలి. ఇంక ఎవరైనా పెద్ద కనిపించింది అనుకోండి, ఏమ్మా కూతురా బాగున్నావా అని కూతురు వయసులో ఉన్న వాళ్ళ కూతురు కానీ, చిన్నపిల్లల మనవరాలు మనవడు కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన నిజంగానే యవ్వనస్తుడు కాడు, పెద్దరికము పెద్దవాడు అవుతాడు. మరి ఈ ముసలోడు అంటున్నాడు, నేను యవ్వనస్తున్నండి. ఎందుకన్నాడంటే ఈయన శాస్త్రాలు అట్టున్నాయి, ఈయన యొక్క క్రియలు అలా ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా యవ్వనస్తుడే. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యవ్వన కాలంలో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. మనకు ఏదైనా కూడా ఒక పాపం ఎదురైనప్పుడు, పాపం మనకు ఆలోచన కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కఠినపరుచుకోవాలి. మన హృదయాన్ని వెంటనే లూజ్ అయిపోయి దానికి బానిస అయిపోయాను అనుకో, నేను పట్టేసినప్పుడు వెంటనే నువ్వు ఏం చేస్తావు, దానికి బానిస అయిపోతావు. ఒక్కసారి కాదు, ఒక్కసారి పడిపోయావు అనుకో, జీవితంలో బయటకు రాలేదు. మీలో కోవిడ్ దేశంలో చాలా మందికి అనుభవం ఉంటుంది. చాలా మందికి కొంత సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. గాలాలు వేసి కొంతమంది పడేసి యవ్వనేచ్ఛల్లోనే వాళ్ళని బంధించేసి గందరగోళం చేసి నిన్ను ఇంకా ఎక్కడికి పోనివ్వనట్టు బంధించేస్తారు. అంతే, నువ్వు ఎక్కడికి పోలేవు, పక్కకు పోలేవు. అందుకే పౌలు భక్తుడు అన్ని ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో చెప్పినటువంటి మాట, ఇదిగో తిమోతి, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. నీకున్నటువంటి కోరికలను చంపుకో, నీకున్నటువంటి ఆలోచనలు చంపుకో, వాటన్నిటికీ దూరంగా ఉండు. ఒకవేళ నీవు ఉండలేను అనుకున్నప్పుడు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.
అంతేగాని యవ్వన కాలంలో పాపానికి నువ్వు ప్రేరేపణ కలిగి నువ్వు ఆ దారిని నువ్వు పోవద్దు అని స్పష్టంగా ఆ తిమోతికి చెప్తున్నటువంటి మాట ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని ప్రభువుతో ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి. హల్లెలూయా. ఇందాక మనం చెప్పినట్లుగా నీ సావాసం ఎవరితో ఉంటుంది? నీ సావాసం పవిత్రులతో ఉంటుందా, పరిశుద్ధులతో ఉంటుందా? పరిశుద్ధుల సావాసం అంటే ఇప్పుడు అన్నిల్లో చాలా మంది భక్తులు అంటారు కదండి. భక్తులు అంటే ఎవరు, పరిశుద్ధులు అంటే ఎవరు? హల్లెలూయా. ఈ మాటలకు తేడా ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు భక్తులు అంటే భక్తి చేసేవాళ్ళు భజనలు చేసుకుంటూ ఉంటారు. ఏది కనిపిస్తే దానికి భజన చేసుకుంటూ భక్తి పరంగా ఇదే భక్తి అనుకొని భక్తులు చేసేవాళ్ళు, వాళ్ళు భక్తులు. మరి పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు అంటే దేవునిచే ఎన్నుకోబడి పరిశుద్ధమైన రక్తంతో కడగబడినటువంటి మనందరం కూడా పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రక్తంతో కడగబడినప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఎంచబడతావు, కానీ దేవుని రక్తంతో కడగబడినప్పుడు నీవు పరిశుద్ధురాలుగా ఎంచబడనే పడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చూసి మనము ముగించేద్దాం. రోమ పత్రిక 8:27 చివరిగా రోమ 8:27 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనము, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనందరి కోసం యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నాడు అంట తండ్రి అయిన దేవునితో. ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులుగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో యవనేచ్ఛల నుండి ఎవరైతే దూరంగా పారిపోతున్నారో, విశ్వాసములోను పవిత్రతలోను వీటన్నిటిని కాపాడుకుంటూ ఎవరైతే ఉన్నారో వారి కోసమే ఆయన విన్నపము చేస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవునితో. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు పరిశుద్ధురాలు కాకపోతే నీ ప్రార్థన ఎంత చేసినా కూడా విన్నే వింటు. నువ్వు పరిశుద్ధురాలుగా నువ్వు ఉన్నట్లయితే అప్పుడు ప్రభు విన్నపం చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం లేచి నిలబడుకుందాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి. కళ్ళు మూసుకొని దేవునితో ఒక చిన్న ఒప్పందం మనం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ఆకాశం వైపు మన కన్నులు ఆకాశం వైపు చూడాలి. నేత్రాలు హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ, హృదయంలో ధ్యానిస్తూ, ఆకాశం వైపు ఆకాశంలో ఆయన ఉన్నాడని గమనిస్తూ, ప్రభువా ఈ రోజు నాయన తండ్రిని దాసుడు ద్వారా పరిశుద్ధత గురించి, ఒక సేవకుడు నాయన దారిలో పోతున్నప్పుడు అతను ఏ బోర్డు తగిలించుకోలేదు, ఏ వాక్యము చెప్పలేదు, ఎవరితో కూడా నేను క్రైస్తవుడని కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఇదిగో ఒక సహోదరి గుర్తించింది, నీవు క్రైస్తవుడువా అని అడిగింది. కేవలము ఆయన చేసినటువంటి క్రియలను బట్టి, ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన బట్టి, అవును ప్రభువా నా ప్రవర్తన ఎలా ఉందో, నా కుటుంబం ఎలా ఉందో, నన్ను నేను సరిచేసుకుంటూ
నన్ను నేను దిద్దుబాటు చేసుకుంటూ నా కుటుంబాన్ని కూడా దిద్దుబాటు చేసుకునేలాగన అయ్యా మీరు నాకు నాయన సిద్ధ మనసు దయచేయండి, సిద్ధపాటు దయచేయండి ప్రభువా. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిపించే దేవుడివి, సర్వశక్తిమంతుడివి. మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. ఇదిగో నాయన డబ్బును బట్టు, ధనాన్ని బట్టు, ఇదిగో ప్రభా మాకున్నటువంటి జీతాన్ని బట్టు, చదువుని బట్టు, లేకపోతే ఆస్తిని బట్టు, పదవుని బట్టు, దాన్ని బట్టు దీన్ని బట్టు గర్వించకుండా ప్రభువా పరిశుద్ధతలో పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా నీ రాకడంతం వరకు మా జీవిత అంతం వరకు నాయన పరిశుద్ధతలో కాపాడుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభువా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని, మా హృదయంలో ఉంచుకొని మంచి మార్గములో, నీ మార్గములో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన నీ మాటలు నాయన తండ్రి మా హృదయంలో ఉంచుకొని మీ దారిలో నాయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని మీరు చెప్పిన మాటలు నాయన తండ్రి మేము జ్ఞాపకం పెట్టుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నాకు, మాకు, మా అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని మేలుతో నింపండి ప్రభువా. ఎవరైనా నా గర్విష్ఠులుగా గర్వంతో మనసులో ఉంటే వారికి ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. సాతాను యొక్క కుట్ర కుతంత్రాలన్నీ కూడా యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను వారికి నాయన. వారి హృదయంలో ఉన్నటువంటి సాతాను ఆలోచనలు, సాతాను యొక్క క్రియలు, బంధకాల నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల. Release in the name of Jesus. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తగ్గింపు జీవితం మాకు దయచేయండి ప్రభువా. తగ్గించుకునే జీవితం మాకు దయచేయండి. మీ రాకడంతం వరకు నాయన తండ్రి ఇదిగో త్వరలో రానైనున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మేము తగ్గించుకొని ఉండడానికి చివరి వరకు నాయన నీకు నమ్మకస్తుడిగా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోషేతో మాట్లాడినట్టుగా నన్ను, మమ్మల్ని, మా అందరినీ కూడా నాయన నమ్మకస్తులుగా తీర్చిదిద్ది ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి సమాధానం కలిగినాక కానుకలకు సమయం ఇద్దాం. వెంటనే మనం బలారాధనలో చేయగలుగుతాం.